మీకు ఆట పాటల మీద అంత సరదా ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్ వదిలి ఏదైనా నాటకాల కంపెనీలో చేరి అలా బాహాటంగా 10 మందిలో ఆడి పాడి పోలీస్ డిపార్ట్మెంట్కి చెడ్డ పేరు తేవడంలో ఏమిటి ఉద్దేశం సార్? అక్కడ చాలా మంది ఆడుతున్నారు, పాడుతున్నారు. నేను కూడా ఆ చాలా మందిలో నువ్వు ఒకరు కాకూడదు. అక్కడికి నేను మామూలు మనిషిగా వెళ్ళాను సార్. అప్పుడు నేను డ్యూటీలో లేదు, యూనిఫామ్ కూడా వేసుకోలేదు. ఓహో, డ్యూటీలో లేకపోతే యూనిఫామ్ వేసుకోకపోతే నువ్వు ఏ పని చేయడానికైనా సిద్ధమేనన్నమాట. అదేగాని మాటలకు అర్థం సార్. అనవసరంగా నా మాటలకు అనర్థాలు తీస్తున్నారు. నువ్వు చేసిన పని ఏ పరిణామాలకు దారి తీస్తుందో నీకు తెలియజేస్తున్నాను. గత రాత్రి నువ్వు అందరితో కలిసి ఆడావు, పాడావు. వాళ్ళలో దుర్మార్గులు, నేరస్తులు ఉండి ఉంటే వాళ్ళ దృష్టిలో నీ ఇమేజ్ ఏమవుతుంది? మర్యాదస్తుల గురించి ఏమనుకుంటారు? మీరు గోరంతను కొండంత చేసి మాట్లాడుతున్నారు. మిస్టర్ ఆనంద్ కుమార్ పోలీస్ ఆఫీసర్ యూనిఫారాన్ని శరీరానికే కాదు మనసుకు కూడా ధరిస్తాడు. అందుకే అతను ఎప్పుడు డ్యూటీలోనే ఉంటాడు. డోంట్ బికమ్ ఏ పోలీస్ ఆఫీసర్, బీ ఏ పోలీస్ ఆఫీసర్. సార్, ఈ స్వతంత్ర భారతదేశంలో ప్రతి పౌరుడికి స్వతంత్రంగా బ్రతికే హక్కు ఉంది. తన ఆనందం కోసం ఆడుకోవచ్చు, పాడుకోవచ్చు. కానీ ఒక పోలీస్ ఆఫీసర్ మాత్రం విశ్రాంతి సమయంలో కూడా ఆడకూడదు, పాడకూడదు. అలా చేసి 10 మందిలో అల్లరి కాకూడదు. నేను చేసిన దాంట్లో నాకేం తప్పు కనిపించడం లేదు. అది నిర్ణయించవలసింది నువ్వు కాదు. పోలీస్ డిపార్ట్మెంట్లో నువ్వు పనిచేయదలుచుకుంటే నీ పద్ధతులు మార్చుకోవాలి. ఐఎమ్ సారీ సార్. పోలీస్ ఆఫీసర్ల క్రమశిక్షణ గురించి కొన్ని రూల్స్ ఉన్నమాట నిజమే. కానీ విశ్రాంతి సమయంలో కూడా ఆనందంగా గడపడానికి వీల్లేదని మీరు అనుకుంటే వెంటనే ఆ రూల్స్ మార్పించడం అవసరం. పోలీస్ డిపార్ట్మెంట్లోనే ఉంటూ ఏదైనా ట్రేడ్ యూనియన్ లీడర్ కావాలనుకుంటున్నావా? లేదు సార్. చట్టానికి లోబడి ఉంటూనే ఒక సాధారణ మనిషికి ఉండే స్వేచ్ఛ మనకే కావాలని కోరుకుంటున్నాను. మిస్టర్ ఆనంద్ కుమార్, ఒక సాధారణ వ్యక్తివి కావు, ఒక పోలీస్ ఆఫీసర్. పోలీస్ ఉద్యోగం అంటే కేవలం జీతం తీసుకునే వృత్తి కాదు. క్రమశిక్షణలో ఉంటూ అంచెలంచెలుగా గొప్పవాడివి కావాలి. మీదంటూ ఒక ఇమేజ్ ఏర్పరచుకోవాలి. ఆ ఇమేజ్ ప్రభుత్వం ఇచ్చే యూనిఫామ్ వేసుకున్నందువల్ల రాదు. ప్రతి ఆఫీసర్ స్థైర్య సాహసాలతో, దేశభక్తితో, త్యాగంతో నిరంతరం కృషి చేస్తూ తనదంటూ ఒక ఇమేజ్ ఏర్పరచుకోవాలి. ప్రభుత్వం మారినా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్రభువులు మారినా మనం గుర్తించవలసిన అవసరం లేదు. రాముడో రావణుడో ఏ నాయకుడైనా మనకు వస్తాయి. మనకు కావాల్సింది ప్రజలు, వారి ఎగిరే జెండా ఏదైనా గాలి ఎటువైపు ఇచ్చినా ఆ జెండా స్వయంగా ఎగిరేలా చూడటమే మన కర్తవ్యం, మన బాధ్యత. స్టేట్మెంట్ మే గో బట్ నాట్ టు స్టే. కీప్ ఇట్ ఇన్ మైండ్. యూ కెన్ గో నౌ. ఇప్పుడు ప్రజలను వదిలేసి నాయకులు వెనకాల తిరుగుతారు పోలీసులు.